సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజల్. మరి కథ విందామా? చిన్ని తల్లి, ఇవాల్టి పంచతంత్ర కథల్లో నేను నీకు చెప్పబోయే కథ జింక నక్క కథ. అనగనగా మగధ దేశం. ఆ దేశంలో ఓ అడవి, దాని పేరు మందారవతి. అంటే మమ్మీ ఆ అడవిలో ఒట్టి మందార పూలు ఉంటాయా? మందార పువ్వులా? నీకెందుకు అనుమానం వచ్చింది? అంటే మమ్మీ నువ్వు మందారవతి అన్నావు కదా, అందుకు. నీకు భలే తెలివి చిన్ని తల్లి, సో క్యూట్. సరే కథలోకి వెళ్దాం. ఆ మందారవతి అడవిలో ఓ జింక ఓ కాకి ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింకంటే కాకికి ఇష్టం, కాకంటే జింకకు ఇష్టం. మమ్మీ మరి నేను నీకు ఇష్టమేనా? అదేం ప్రశ్నరా బంగారు, నువ్వు నా ప్రాణం చిన్ని తల్లి. నువ్వు కూడా నాకు చాలా ఇష్టం మమ్మీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ నాన్న. మ్మ్. సరే కథలోకి వెళ్దాం. అలా ఒకరంటే ఒకరు ఎంతగానో ఇష్టపడేటువంటి జింక కాకి చెట్టా పట్టాలేసుకొని ఎంచెక్క అడవంతా తిరిగేవాళ్ళు. అడవి మొత్తం పచ్చగా ఉండేది. జింకకు కావలసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అసలే అందమైన అడవి, ఆరోగ్యంగా ఉంది. ఇకనే ఎక్కడ పడితే అక్కడికి చెంగున గెంతుకుంటూ వెళ్లేది జింక నీలాగా. అదలా గెంతుకుంటూ వెళ్తుంటే దాన్ని ఓ నక్క చూసింది. అప్పుడు ఆ నక్క, ఆహా, జింకంటే ఇది కదా, ఎంత చక్కగా పలిసిందో, తింటే మహా రుచిగా ఉంటుంది, దీన్ని ఎలాగైనా తినాలి. ఎలాగప్పా? తినాలంటే ఓ చక్కని ఉపాయం ఆలోచించాలి. నక్క జింకని చేరి, బాగున్నావా మిత్రమా అని అడిగింది. ఆ పిలుపుకు ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక. అదేంటి మమ్మీ, ఎవరైనా బాగున్నారని పలకలిస్తే బాగున్నాను, మీరెలా ఉన్నారు అని నువ్వుతో మాట్లాడాలని నువ్వే చెప్పావు కదా. అవునానా? మరి ఆ జింకెందుకు అలా అనలేదు? అంటే దానికి సంస్కారం లేదా? ఏమో, విందాం జింకెందుకలా చేసిందో. అప్పుడు జింక, నువ్వెవరో నాకు తెలియదు, మిత్రమా అంటున్నావు, ఇదెక్కడ పిలుపు? నా జోలికి రాకు, నువ్వు దూరంగా వెళ్ళు అంటూ పరుగెత్తబోయింది. వెంటనే నక్క, ఆగు ఆగు అంది. అంటూ, నా పేరు సుబుద్ధి, ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. నా అన్నవారు నాకెవ్వరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నైపోయాను అన్నది కన్నీళ్లు పెట్టుకుంటూ. నక్క పాపం కదా మమ్మీ. జింకకు కూడా నీలాగే పాపమనిపించింది. అప్పుడు మళ్ళీ నక్క ఇలా అంది, తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసొస్తోంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో, నా వాళ్ళని చూసినట్టనిపించి ఎక్కడలేని ఆనందం కలిగింది నాకు. అనగానే నక్క మాటలకు జింక పొంగిపోయింది. నీకే హాని చెయ్యను, నన్ను నమ్ము, దయచేసి నాతో జట్టు కట్టి నా ఒంటరితనాన్ని పోగొట్టవా మిత్రమా? ఇద్దరం కబుర్లాడుకుంటూ ఎంచక్కా కలిసి తిరుగుదాం అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవంతా తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు. ఎలాగో చీకటయ్యింది, సరదాగా మా ఇంటికి రావచ్చుగా అని జింక నక్కను అడిగింది. జింక అడగడం ఆలస్యం,
రమ్మంటే ఎందుకు రాను, పద పద అంటూ జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టు కొమ్మ మీద నుంచి కూర్చొని జింకతో పాటు వస్తున్న నక్కని దూరం నుంచి చూసింది కాకి. హై హై, ఎవరిది అంటూ అరిచింది. నక్కమిత్రమా, సుబుద్ధి అని మంచి నక్కే. పాపం దిక్కుముక్కు లేదంటే ఒంటరిదాన్నంటేను జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది అంది జింక కాకితో. ఏంటి, నక్కతో స్నేహమా? ఎక్కడైనా విన్నామా అంది కాకి. అంటూనే కొత్త వాళ్ళను నమ్మకూడదు, నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహమేంటి? దాని గుణగణాలన్నీ అందరికీ తెలిసినవే కదా. జాగ్రత్త, పిల్లిని ఆదరించి ముసలిగద్ద ముగిసిపోయిందని కథ ఒకటుందిలే. నాకు ఆ కథ గుర్తొస్తుంది నువ్వు చేస్తున్న ఈ పనికి అంది కాకి. కథ? ఆ కథేంటో చెప్పవు అని అడిగింది జింక. చెబుతాను అంటూ కథ చెప్పసాగింది కాకి. సరే, ఇంక టైం అయింది, ఈ రోజుటికి ఈ కథ చాలు.